మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని బోల్డ్ నేరెడ్మెట్ గౌడ సంఘానికి చెందిన శ్మశాన వాటిక స్థలం వివాదంలో ఎట్టకేలకు ఒక చారిత్రాత్మక ముగింపు లభించింది. గత 15 ఏళ్లుగా సాగుతున్న సుదీర్ఘ న్యాయ పోరాటానికి తెరదించుతూ గౌడ సంఘానికి అనుకూలంగా న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. ఈ తీర్పు అమలు కోసం స్థానిక మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ప్రత్యేక చొరవ చూపించడంతో ఆ వివాదాస్పద స్థలాన్ని అధికారికంగా గౌడ సంఘానిదేనని గుర్తిస్తూ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. దశాబ్ద కాలంగా నెలకొన్న అనిశ్చితికి తెరపడడంతో గౌడ సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధిగా తన ప్రథమ బాధ్యతని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అమల్లో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులతో సమన్వయం చేశామని, భవిష్యత్తులో కూడా ఈ స్థలానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక మాజీ కార్పొరేటర్ నీరుకొండ జగదీష్ గౌడ్ మాట్లాడుతూ 15 ఏళ్లుగా గౌడ సంఘం సభ్యులు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయారని, కోర్టు తీర్పు రాగానే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జోనల్ కమిషనర్ను కలిసి ఆర్డర్స్ వచ్చేలా చేశామని వెల్లడించారు. కేసు ప్రారంభమైనటి నుంచి తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యేకు, నిరంతరం పోరాడిన మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ కు సుమారు 100 గౌడ కుటుంబాల సభ్యులు ఘనంగా సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు నరేంద్ర గౌడ్, ఈశ్వర్ గౌడ్, పవన్ గౌడ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు. హైకోర్టు పిలిస్తే కూడా హైకోర్టు సభ్యులు కూడా ఆయన ముందు నిలబడితే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో దాన్ని కూడా ఫాస్ట్ తీసుకొచ్చి మంచి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎమర్జెన్సీకి ఆర్డర్ తీసుకొచ్చి కోర్టులో తీసుకొని చేయించుకున్నారు. అంటే ఇంకోటి మళ్ళీ ఎవరైతే దీని మీద కేసు వేసిందో వారు మళ్ళీ కోర్టుకు రాకుండా ఆర్డర్ వచ్చింది. వారు కోర్టుకే పోదు, కోర్టుగా సుప్రీంకోర్టుకే పోవాలి తప్పితే హైకోర్టు పోయే అవకాశం లేకుండా ఆర్డర్ డిస్పోజ్ చేసింది. ఏమని నేను మున్సిపల్ ఆఫీస్కే అధికారం అప్పచెప్తున్నా, మున్సిపల్ అఫీషియల్సే దీన్ని చూసి ఎంక్వైరీ చేసి ఇన్స్పెక్షన్ చేసి అసలు నిజంగానే గ్రేవ్ యార్డా కాదా మీరే నిర్ణయించుకొని మీరే వాళ్ళకి ప్రొసీడింగ్ మీద మనకు ఆర్డర్ తీసుకోవడం. ఆ ఒక అడ్వకేట్ మాత్రం యాక్సెప్ట్ చెప్పాలి. నిన్న ఆయన ఇదే విధంగా సన్మానం చేసి అంటే ఎవరైనా వేరే చేస్తారో లేదో తెలియదు, వీళ్ళు కూడా పెద్ద ఉంటుంది మంచి ఉద్యోగంతో పోయి మంచి స్వీట్ బాక్స్ స్టాల్ కప్పి ఆయన మీద పూలు కాదు, ఆయన కూడా సంతోషపడుతుంది. అదే ఒక గొప్పతనం. దాని తర్వాత ఆర్డర్ మనకు రాగానే